నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నారాయణ, సిపిఐ నారాయణ, ఆ పేరే ఒక సంచలనం. ఆవేళ చికెన్ తినడం దగ్గర నుంచి ఈవేళ తన ఆస్తులు వ్యవహారం వరకు అదొక సంచలనం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓ సంచలనం ఏంటి అంటే, ఆయన తన ఆస్తుల్ని దానం చేశారు అని సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్త వైరల్ అవుతోంది. అయితే దీని వెనక అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. సిపిఐ నారాయణ తన ఆస్తులు దానం చేయలేదని, అలానే దానం చేసిన వ్యక్తులు వేరని ఆయన స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందంటే, కడపకు చెందిన వృద్ధ దంపతులు సంజీవమ్మ, మాచిరెడ్డి వారు తమ ఆస్తుల్ని దానం చేశారు. దేనికి చేశారు? ఒక వృద్ధాశ్రమానికి దానం చేశారు. ఆ వృద్ధాశ్రమం పేరు సిఆర్ ఫౌండేషన్. సిఆర్ ఫౌండేషన్కి ఎందుకు ఇవ్వాలనుకున్నారంటే, సిఆర్ ఫౌండేషన్ ఒక నిబద్ధత గల సంస్థ అని, వృద్ధుల కోసం ఏమైనా చేయగలిగిన సత్తా ఆ సంస్థకు మాత్రమే ఉందని, అందువల్ల తాము కట్టిన వృద్ధాశ్రమంతో పాటు అలానే తమకున్న 3 కోట్ల రూపాయల ఆస్తులను కూడా ఆ సంస్థకు అప్పగించి తద్వారా ఆ సంస్థను మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ దంపతులు నిర్ణయించుకోవడంతో పాటు ఆ విషయాన్ని నారాయణ గారికి చెప్పారు. నారాయణ వాళ్ళతోటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇటీవల కడపలో ఏర్పాటు చేశారు. ఆ కడపలో ఏర్పాటు చేసినప్పుడు ఈ మాచిరెడ్డి సంజీవమ్మ గారు కూడా తనతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు తన ఆస్తుల మొత్తాన్ని ఆమె వివరిస్తూ, తాము కష్టపడి ఉద్యోగం చేశామని, భార్యాభర్తలు సరిపడా ఆస్తులు ఉన్నాయని, తద్వారా మేము సమాజానికి ఏదైనా చేయాలనుకుంటున్నాం కనుక అది దానికి అనువైన సంస్థ సిఆర్ ఫౌండేషన్ అని భావించి ఈ ఆస్తులను దానికి రాసిస్తున్నాం అనేది జరిగిన విషయం. నేను నా భర్త మాచిరెడ్డి గారు 2019 ఆఖరణ, అంటే అంతకు ముందే ఒక ఆలోచన చేశాం. జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేయాలని ఆలోచన చేశాం. ఇద్దరు పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయ్యాము. మా దగ్గర కొంత ఆస్తి ఉంది, దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి సమాజానికి అనే ఆలోచన వచ్చింది. తర్వాత మేము చేయాలనుకున్న పనికి స్ఫూర్తి మాకు సిఆర్ ఫౌండేషన్. ఫిబ్రవరి 1కి మేము అప్పటికే ఆలోచన చేస్తాము సిఆర్ ఫౌండేషన్లో దీన్ని విలీనం చేయాలని. ఎందుకంటే ఒక కుటుంబం కానీ వ్యక్తులు కానీ అంత పెద్ద సంస్థను నడపలేరు చాలా కాలం. కాబట్టి మాకున్నటువంటి ఆలోచనలు, లక్ష్యము, అలాంటి అభివృద్ధి భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సిఆర్ ఫౌండేషన్కి మేము ఇచ్చి దాంట్లో విలీనం చేసి భవిష్యత్తులో వాళ్ళే నడపాలి అనే ఆలోచనతో వాళ్ళని విలీనం చేసుకోమని చెప్పేసి మేము అడిగాము. అలా దంపతులు సిఆర్ ఫౌండేషన్కి రాసిచ్చారు. ఇంతబట్టికి బాగానే ఉన్నా తర్వాత జరిగింది అసలు వివాదం అంతా. దీన్ని మరి ఆయన మీద అంటే గిట్టని వాళ్ళు, ఆయనంటే ప్రేమ ఉన్నవాళ్ళు, లేదా ఆయన కూడా ఇట్లా చేస్తే బాగుండాలని అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే, ఆ పక్కనున్న సంజీవమ్మ ఫోటోని తీసేసి ఆ ప్లేస్లో నారాయణ గారి భార్య, ఆమె చనిపోయి కూడా 4 ఏళ్ళు అయిపోయింది, ఆమె ఫోటోని, ఆమె పేరు వసుంధర, ఆమె ఫోటోని అక్కడ పెట్టి ఆ ఫోటోని మార్పింగ్ చేసి నారాయణ కూడా తన ఆస్తుల్ని దానం చేసినట్టుగా సోషల్ మీడియాలో పెట్టారు. అది విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇలా వైరల్ అయిపోయి చివరికి నారాయణ దాకా పోయింది. నారాయణని నేను ఫోన్ చేసి అడిగా, నారాయణ అన్న, ఇదేదో మీరు ఆస్తులు దానం చేశారంట కదా, మీకు అభినందనలు అని. నేనంటే, ఇక్కడ నీకు వివరణ ఇస్తున్నా, నేను దానం చేయలేదు. నేను నా ఆస్తులు నాకు ఉండాల్సినవి ఉన్నాయి, అయితే అవి దానం చేసే అంత గొప్పగా ఆస్తులు కానీ, దానం చేయాల్సినంత ఇది కానీ కాదు అని చెప్తూ, దానం చేసిన వాళ్ళు కడపకు చెందిన మాచిరెడ్డి, ఆ తర్వాత సంజీవమ్మ గారు చేశారు. వాళ్ళని అభినందించాల్సిన బదులు నేనేదో దానం చేశానని నా మీద అతి ప్రేమతోటి చాలామంది ఈ రకంగా ఒక దుష్ప్రచారంలాగా మొదలెట్టారు. ఇది నిజం కాదు, నేను వివరణిస్తున్నాను. ఈ వివరణని మీ వెబ్సైట్స్లోనూ అలానే మీ యూట్యూబ్లో కూడా ప్రసారం చేయండి అని చెప్పారు. ఇది అసలు విషయం. ఆయన సిపిఐ నారాయణ తన ఆస్తుల్ని దానం చేయలేదు. దానం చేసిన వాళ్ళు కడపకు చెందిన సంజీవమ్మ, మాచిరెడ్డి దంపతులు మాత్రమే. వారు తమ ఆస్తులను అలానే తాము నిర్మించిన వృద్ధాశ్రమాన్ని సిఆర్ ఫౌండేషన్కి రాసిచ్చారు. నారాయణ గారు ఎటువంటి ఆస్తులు రాసివ్వలేదు. ఇది ఆయన చెప్పిన వివరణ. తను చెప్పాలనుకున్నది చెప్తూ ఆయన ఇచ్చిన వివరణలు ఏం చెప్పారంటే,
నిజం గడప దాటకముందే అసత్యం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని సామెతని ఆయన పూర్తి చేశారు. అదే దాన్ని నేను కూడా ఇప్పుడు మీకు చెప్పాను. ఇది జరిగిన విషయం. సో అందువల్ల సోషల్ మీడియాని వినియోగించుకోవడంలో ఎవరో చాలా తెలివిగా నారాయణ అంటే అతి ప్రేమ ఉన్న వాళ్ళు దీన్ని చేశారని అనిపిస్తూ ఉంది. కనుక ఇది వివరణ అని చెప్పి నారాయణ గారు కొద్దిసేపటి క్రితం ఒక వివరణ కూడా పంపించారు. దాన్ని కూడా నేను ఆ వీడియోలో ప్రదర్శిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.